దేవాది దేవుడు ఇంతవరకు మనల్ని ఆరోగ్యం, ఆయుష్కాలము, శాంతి, సమాధానం దయచేసి ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్న విధానం బట్టి పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. నిజమే, ఒక్కొక్క దినము ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ కొరకు దేవాది దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనములో, ఇదిగో ఈ మనుష్యుడు. ఈరోజు వాక్య భాగము ఇదిగో ఈ మనుష్యుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే పిలాతు గారు చెప్తున్నాడు. పిలాతు ఒక పెద్ద అధికారి. ఆయన యేసు ప్రభుని మరి ఈ 19వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములను ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. మరలా 4వ వచనంలో, మరి ఇదే పిలాతు, ఈ అధికారి మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. మరి 5వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఈ మనుష్యుడు. ఇది 8 పదాలతో కూడిన ఒక వచనము. మరి బైబిల్ గ్రంథములో ఈ 4 సువార్తలు కూడా మనం ఎక్కడ చూడలేము. మరి యోహాను గారు మాత్రమే దీనిని పెద్ద అక్షరాలతో బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రింట్తో, ఇదిగో ఈ మనుష్యుడు, ఈ 8 పదములు పెద్ద లెటర్స్ తో వ్రాయబడింది అని వారితో చెప్పాను. మరి యోహాను గారు మరి ఎందుకు ఇంత పెద్ద అక్షరాలతో పిలాతు గారు ద్వారా ఈ మాట పలికిస్తున్నాడు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత అధికారంలో ఉన్న వారినైనను, ఏ స్టేటస్ లో ఉన్న వారినైనను, ఏ దేశంలో ఉన్న వారినైనను, ఏ ప్రదేశంలో ఉన్న వారినైనను, ఏ ప్రాంతమైనను, ఎవరినైనా ఏ సమయమైనా ఆయన 3 కార్యాలు మానవుని జీవితంలో చెయ్యాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఎవరినైనా మార్చగలడు. రెండవదిగా ఆయన ఎవరినైనా ఉపయోగించుకోగలడు. మూడవదిగా ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. ఎవరినైనా మార్చగలడు, ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. మరి ఈరోజు ఈ వాక్య భాగంలో ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు చెప్పినప్పుడు, ఎందుకు యోహాను గారు మాత్రము ఈయనని ఇంత పెద్ద అక్షరాలతో మరి బైబిల్ గ్రంథంలో ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తున్నామంటే, ఈ యోహాను గారే మొట్టమొదటిగా ఆయన 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలను, ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన చేసిన కార్యాలు ఏంటని ఈ యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మనము స్పష్టంగా మనం తెలుసుకోగలము. ఆయన ఎట్లా వివరించాడంటే యేసు ప్రభుని, ఆయన వాక్యం ద్వారా ఆయన దేవుడని, ఆయన వెలుగని, ఆయన జీవమని, ఆయనే నిజమైన వెలుగని ఆయన మొట్టమొదటి అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఆయన ప్రస్తావిస్తాడు. అంతేకాకుండా 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆయన శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణముగా మన మధ్య నివసించినని చెప్తాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంది ఉన్నామని చెప్తాడు. అంతేకాకుండా 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినని చెప్తాడు. అంతేకాకుండా ఈ యోహాను సువార్తలోనే మనము చూస్తున్నాము, ఈ 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు మరి తానే మరి 7 సార్లు నేనే జీవాహారము, నేనే లోకములకు వెలుగు, నేనే పునరుద్ధానమును, నేనే మార్గము, నేనే సత్యము అని 7 సార్లు చెప్పినట్లు మనము యోహాను సువార్తలో మనం చూస్తున్నాము.
యేసు ప్రభు మరి తానే, నేనే, నేనే, నేనే అని 7 సార్లు ఆయన ప్రస్తావించడం కూడా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ మనం వచ్చినప్పుడు ఇదిగో ఈ మనుష్యుడు, ఇంగ్లీష్ లో ఏమంటామంటే హియర్ ఇస్ ద మ్యాన్, ఇక్కడ ఈ మనుష్యుడు అని మనం ఇంగ్లీష్ లో చూస్తున్నాము. తెలుగులో ఇదిగో ఈ మనుష్యుడు. కాబట్టి ఈ రోజు ఎందుకు మరి పిలాతు గారు అంత పెద్ద అధికారంలో ఉన్న ఆయన మరి పిలాతుని మరి ఆయన యేసు ప్రభువుని తీసుకొచ్చి మరి కొట్టించి వస్త్రం ధరించి ఆయన తల మీద కిరీటం పెట్టి మరి ఎందుకు ఆయన ఆ యొక్క లోక రక్షకుని ఇదిగో ఈ మనుష్యుడు అని పరిచయం చేస్తున్నాడంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎవరినైనా ఆయన మార్చగలడు. అట్లే కొంచెం కొంచెంగా మనము ఈ రోజు వాక్యదానంలో మనం చూసినట్లయితే ఇదే పిలాతు మొట్టమొదటిగా ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పిన మనిషి దాని తర్వాత ఆయన ఏమంటాడంటే ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అంతేకాకుండా 10వ వచనములో నిన్ను విడుదల చేయుటకు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అని యేసు ప్రభుతో చెప్తాడు. అంటే సిలువ వేయడానికి అధికారం ఉంది, ఆయనకి వెలుపలికి తీసుకురావడం కూడా ఆయనకి అధికారం ఉందని యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు కూడా అప్పుడు అక్కడ అంటాడు, నేను పైనుండి వచ్చిన ఇయ్యబడిన అధికారం ఉంటేనే నా మీద ఏ అధికారమును ఉండదు. కాబట్టి యేసు ప్రభు అంటాడు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అని అక్కడ యేసు ప్రభు చెప్పినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి ఈ ప్రభువు ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక ఉద్దేశముతో ఏదో ఒక ప్రణాళిక చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఎవరినైనా ఏ సమయమైనా ఆయనకి దూరం అనేది ఒక సమస్య కాదండి. ఆయన ఏ పనైనా ఏ సమయంలో అయినా ఆయన చేయగలడు. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ పిలాతు మరి 9వ వచనంలో భయపడి అధికార మందిరములో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. యేసును అడిగాను. కాబట్టి ఆయన అంత గొప్ప ఒక అఫీషియల్ అయినా కూడా అంత అధికారంలో ఉన్నా కూడా ఆయన ఎవరని యేసు ప్రభు ఎవరో అని ఆయన తెలుసుకోలేకపోయి ఇదిగో ఈ మనుష్యుడు అని అందరికి అక్కడ పరిచయం చేస్తాడు. అంతేకాకుండా మనం అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు అందరికీ తెలుసు మరి ఒక సోది పట్టిన ఒక స్త్రీ అక్కడ లాభ సాధనము పోయినని చూచి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, పౌలు శీలను వస్త్రములు లాగివేసి బెత్తములతో కొట్టి చెరసాల లోపల త్రోసివేసి అంత కఠినమైన కార్యాలు చేస్తున్నా కూడా అక్కడ మనము చూస్తున్నాము. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనా అని అడిగినప్పుడు 33వ వచనంలో రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడను అతని ఇంటి వారును బాప్తిసము పొందిరి. అంతేకాకుండా భోజనము పెట్టాడు. ఆనందముతో ఆ కుటుంబం అంతా సంతోషించడం మనం చూస్తున్నాము. మరి జైలు అధికారి, గవర్నమెంట్ కి లోబడవలసిన ఒక మనిషి, ఎన్నో రూల్స్ అయినా ఫాలో చేయవలసిన ఒక మనిషి, మరి ఆయన అంత అధికారంలో ఉన్న ఒక జైలు అధికారి మరి పౌలు శీలను వారి యొక్క పాటలు వారి యొక్క పరిస్థితిని చూచి మరి ఇంటికి తీసుకెళ్లి వారికి భోజనం పెట్టి పరామర్శించి ఆ కుటుంబం అంతా ఆనందముతో సంతోషించినట్లు మనము చూస్తున్నాము. ఇదే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ప్రతి మానవుని జీవితంలో ఆయన ఎలాగైనా ఏ పరిస్థితులు అయినా ఏ సమయమైనా ఎంత గొప్ప అధికారి అయినా ఎంత కఠినమైన మనుషులైనా కూడా ఆయన మార్చగలడు. ఆయన సమస్తమును చేయగలడు మానవుని జీవితంలో. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశములు ప్రతి మానవుని విషయంలో కూడా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంతేకాకుండా ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి లాజరును లేపడము మనం అక్కడ చూస్తున్నాము. మరి అక్కడ జనమంతా 50వ వచనంలో 11వ అధ్యాయం 50వ వచనంలో జనమంతయు నశింపకు
ఉన్నట్లు ఒక్క మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తము. మీకు యుక్తము. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? కయప అనే ఒక గొప్ప ప్రధాన యాజకుడు చెప్తున్నాడు. కయప అని ఒక గొప్ప ప్రధాన యాజకుడు. కాబట్టి చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చున్నటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. ఏకముగా సమకూర్చుటకు కయప అని ఒక ప్రధాన యాజకుడు చెప్తున్నాడు. దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. నిజమేనండి. ఆ ప్రభువు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే, మానవుని ఎడల వాళ్ళు ఏ ప్రాంతమైనా ఏ స్థలమైనా వారి జీవితంలో వారిని పట్టుకొని ఒక గొప్ప సాధనముగా వాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూస్తున్నాము, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను. అందుకేనండి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ప్రతి మానవుడు ప్రతి లోకములో ఎంతో మంది భయముతో భీతితో జీవిస్తున్న రోజులండి ఇది. ఏ సమయంలో ఏమి జరుగుతుందో, ఎలాగుండవలనో, ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలనో, ఎలాగ మాట్లాడవలనో అని ఎంతో మంది భయముతో భీతితో జీవిస్తున్న రోజుల్లో మనకి ఆ ప్రభువు మన జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో పాలివాడాయను. ఆయన ఉన్నాడు కాబట్టే ప్రతి నిమిషము మనం ఎంత భయముతో ఎంత వణకుతో మనం జీవిస్తున్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా నువ్వు ఉన్నావు తండ్రి, నైనా మమ్మల్ని ఎలాగ నడిపిస్తావు ప్రవ్వా, మేము ఎలాగ జీవించాలి తండ్రి, మేము ఎలాగ మాట్లాడవల్లం ప్రవ్వా అని మనం ప్రార్థించినప్పుడు, సమయోచితమైన సహాయం కొరకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన మన ప్రార్థనలు విని సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడండి. అంతేకాకుండా ఇదే యేసు ప్రభు మరంత గొప్ప లోకరక్షకుడు. ఆయన ఏమిటారంటే, ఆయన లోకమునకు వచ్చినప్పుడు నాకొక శరీరంను నీవు అమర్చితివి అంటే తండ్రి దగ్గర చెప్తున్నాడు. ఒక శరీరము అంటే అంత గొప్ప దేవుడు, లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుడు. మరి అంత ఆయన ఒక పెద్ద అధికారిగా ఈ లోకములకు రాలేదు. ఒక జస్ట్ ఒక మానవునిగా, ఒక నరునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. నాకొక శరీరం నీవు అమర్చితివి. సాధారణ మనిషిగా ఆయన లోకమునకు వచ్చి మరి సాధారణమైన మనుషుల మధ్య ఆయన తిరుగుతూ శిష్యులను ఎన్నుకొని, ఆ పామరులను ఎన్నుకొని, ఆ చదువులేని వారిని ఎన్నుకొని మరి వారి ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగించడము, వారికి ఉపమానముల ద్వారా పరలోక రాజ్యం యొక్క మర్మములు బోధించడము, మరి వారిని పోయిన స్థలములెల్లా వారిని తీసుకెళ్లి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు ఆయన గొప్పగా చేతులు పెట్టి ప్రార్థన చేయడం గాని అట్లాగా చేయకుండా ఒక్క మాటతోనే ఆయన ఎంతో మందిని స్వస్థపరిచినట్లు, ఎన్నో మహత్కార్యాలు చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. కాబట్టి ఒక మానవుడిగా నాకొక శరీరమును నీవు అమర్చితివి అంటే, దేవా నువ్వు కూడా నాకు ఒక మంచి శరీరం నాకు దయచేసినావు ప్రభా, సాధారణ మనిషిగా ఈ లోకంలో నన్ను పంపించినావు ప్రభా, ఇదే తండ్రి నేను నీకు చిత్తము ప్రభా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను తండ్రి. నాయన రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు ప్రభువా, కానీ అది పశువుల రక్తము కాదు, యేసుక్రీస్తు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసి ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు చేసినట్లు మనం లేఖనంలో మనం చూస్తున్నామండి. ఎవరు చేయలేని కార్యములు ఈ పరిశుద్ధ రక్తము ద్వారానే మనకు విమోచన, విడుదల, స్వస్థత, ఆరోగ్యము, సమస్త విధములైన ఆశీర్వాదములు ఆ పరిశుద్ధ రక్తం వల్లే మనం పొందుకుంటున్నామండి. కాబట్టి మానవునిగా ఒక నరుడిగా ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని దారపోసి మరలా పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వం నుండి ఈ రోజు వరకు కూడా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి. అంతేకాకుండా రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనంలో మనం ఏం చూస్తున్నామండి, ఆదాము వలన పాపము, కానీ ఈయన మరణము వలన కృప అనేకులకు విస్తరించెను. అదే ఇందాక మనం చూసాము యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, మోషే ద్వారా ధర్మశాస్త్రమును, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును మనకు అనుగ్రహింపబడెను.
కృప ద్వారా కృప మనము అనుభవించడానికి ఈ ప్రభువు సమస్తమును విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి ఆయన ఒక సాధారణ ఒక మనిషిగా మన మధ్య నివసించి ఎన్నో మహత్కార్యాలు చేసి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం బట్టి మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ కృప పొందుకున్న వారు కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవార యేసుక్రీస్తు ద్వారానే ఏలుదురు. మనల్ని కూడా ఆయన తన రూపంలో తన పోలికలో చేసినా కూడా, మనకెంతో జ్ఞానం ఇచ్చినా కూడా, మనకెంతో అధికారం ఇచ్చినా కూడా, మనము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు మనం జీవించినట్లయితేనే ఆయన తన జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మనం ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ మాట్లాడవలనో సమయోచితమైన ఆలోచనలు ఆయన మనకి దయచేస్తాడండి. కాబట్టి ఆయన మనతో ఉండి ముఖ్యంగా ఆయనకు ఉద్దేశం ఏంటంటే, ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో మనం ఆయనతో పాటు ఉండాలని దేవునికి ఉద్దేశము. కాబట్టి మరి యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విధములైన పరలోక రాజ్య సంబంధమైన ఉపమానములు తన శిష్యులకు ఆయన బోధించినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత కాలమున్నా కూడా మనము ఒక రోజు ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిందే. ఆయన రాజ్యాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా తన నమ్ముకున్న బిడ్డలకు ఆయన దయచేస్తారండి. కాబట్టి ఈ మానవుడు, ఈ మనుష్యుడు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి, అంతేకాకుండా ఒక రక్షకుడిగా మనలందరినీ మన పాపము నుంచి, మన శాపము నుంచి ఆయన విడుదల చేయడానికి ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడండి. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఈయన ఒక్కడేనండి ఆ గొప్ప కార్యాన్ని మానవుల ఎడల ఆయన చేయగలడు. కాబట్టి ఇక్కడ పిలాతు మరి మొట్టమొదటిగా ఆయన్ని, యేసు ప్రభువుని ఇదిగో ఈ మనుష్యుడు అని పరిచయం చేస్తాడండి. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం వచ్చినట్లయితే, ఇక్కడ పిలాతు ఏం చేస్తాడంటే, నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఇక్కడ కొంచెము ఆ మనస్సాక్షిని దేవుడు కదిలిస్తాడండి. కదిలించినప్పుడు మొట్టమొదటిగానేమో ఈ మనుష్యుడు అని చెప్పి ఆయన మీద సైనికులు మరి ఆయన మీద ముండ్ల కిరీటం పెట్టి అల్లి తల మీద పెట్టినప్పుడు, ఊదారంగ వస్త్రములు ఆయనకు తొడిగించినప్పుడు, ఆయనకు వచ్చినప్పుడు యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టడం మనం చూస్తున్నాము. మరలా ఇక్కడ 5వ వచనంలో ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఈయన లోకరక్షకుడు, ఈయన సమాధి గెలుస్తాడు, ఈయన తన ప్రణాళికలు నెరవేర్చడానికి వచ్చాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడని గ్రహించకుండా ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అంటే పిలాతుకు హృదయము అంత అధికారములో, అంత పవర్లో ఉన్న ఆయన హృదయమును కొంచెము దేవుడు కరిగించడము అక్కడ మనము చూస్తున్నామండి. అంతేకాకుండా దేవుని కార్యాలు ఆయన ఎవరినైనా ఏ సమయమైనా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి స్థలమైనా ఆయన తప్పకుండా మాట్లాడతాడండి. ఆయన జీవగల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, రాతి గుండెలను పగలగొట్టే దేవుడు. కాబట్టి అటువంటి సమయంలో మరి ఇదే పిలాతు మొట్టమొదటిగా ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పిన మనిషి, మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అంటున్నాడండి అక్కడ. కాబట్టి ఈ పిలాతుకి అంత గవర్నమెంట్ అధికారంలో ఉన్న ఆయనకి ఆయన ఏమన్నా చేయగలడు, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. అందుకే
అక్కడ మనము చూసినట్లయితే యోహాను సువార్తలు కూడా నిన్ను విడిపించుటకు నిన్ను సిలువ వేయుటకు కూడా నాకు అధికారం ఉన్నదని యేసు ప్రభుతో అక్కడ చెప్తాడు. అంత అధికారంలో ఉన్న ఆయన మరి ఆయనకు ఒక చర్చ్ లేదు, ఆయనకు ఒక సండే స్కూల్ లేదు, ఆయనకు ఒక సహవాసం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నాడంటే ఈ నీతిమంతుడు అని అక్కడ చెప్పడము మనము చూస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఒక గొప్ప తీర్మానము చేయవలసిన పరిస్థితిలో ఆయన ఒక న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య ఏమంటదంటే ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. భార్య ఏమో ఇంట్లో ఒక భవనములో పండుకుని ఒక కలగంటది. అతని భార్య నీవు ఆ నీతిమంతునికి జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనని గూర్చి నేను ఒక కల కన్నాను, కలగని అది మిక్కిలి బాధపడితిని అని ఆ మాట మరి ఆమె ఎక్కడో భవనంలో ఉంది. ఆమె మరి ఏ కల వచ్చిందండి? యేసు ప్రభువుని గురించిన లోకరక్షకుని గురించిన కల వచ్చింది. ఆమెకి వేరే కలలేం రాలేదు. మరి అంత సుఖముగా హాయిగా నిద్రపోతున్న ఆమెకి ఆ కల, ఏ కల? నీతిమంతుని గూర్చిన కల ఆమెకు వచ్చినప్పుడు అది మరి పిలాతుకు తెలియజేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, నా నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఈయన న్యాయపీఠం మీద కూర్చుని ఒక గొప్ప తీర్మానం చెయ్యాలా? అక్కడేమో ప్రజల ఒక అల్లరి గోల ఎక్కువ అవుతుంది. యేసు ప్రభుని సిలువేయండి అని చెప్పే సమయంలో ఆయన ఏ డిసిషన్ కూడా, ఏ తీర్మానం కూడా చేసుకొని పరిస్థితులు అక్కడ ఆయన ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ భార్య మాట ఆయనకు వచ్చినప్పుడు ఆ పిలాతు మరి చాలా క్రిటికల్ స్టేజ్ లో ఎట్లా జరిగించాలా ఈ కార్యాన్ని అని ఉన్నప్పుడు ఆయన ఏమి చేయలేకపోయాడు. మరి ఆ కళ మరి పిలాతు గాని వచ్చినట్లయితే ఆయన ఏం చేసి ఉండేవాడు? నాకు ఈ కళ వచ్చింది కదా, సరే నేను ఏదైనా చేయగలను, ఏ తీర్మానమైనా చేయగలము, నా ఇష్ట ప్రకారం నేను చేస్తానని ఆయన ఏదో ఒక డిసిషన్ ఆయన తీసుకుండవచ్చు. మరి బైబిల్ గ్రంథంలో కూడా మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే అబీమెలెకు కల వచ్చింది, మరి ఫరోకి కల వచ్చింది, మరి దానియేలుకి కల వచ్చింది, మరి సొంతగా వారికి కల వచ్చింది. మరి ఇక్కడ ఈయన భార్యకి, పిలాతు భార్యకి మరి కల రావడము, మరి ఆ కళ మరి ఈ పిలాతుకి మరి రీచ్ అవడము, ఈ పిలాతు మరి ఆ క్రిటికల్ స్టేజ్ లో ఆ చివరి దశలో ఏమి చేయాలో అని తెలియని స్థితిలో అక్కడ ప్రజలందరూ ఒక గుంపు ఎక్కువైపోయి ఆ అరుపులు కేకలు ఎక్కువైపోయి స్టేజ్ లో ఆయన ఏమి చేయాలో అని తెలియని పరిస్థితిలో ఆయన అక్కడ దేవుడు మాట్లాడి ఆ గొప్ప కార్యాన్ని, అంత కఠినమైన హృదయం గల ఆయన మనసుని ఆయన కరిగించి ఆయన గొప్ప కార్యాన్ని అక్కడ చేస్తున్నట్టు ఈ నిరపరాధి రక్తము అని అక్కడ చెప్పడము, నీతిమంతుడు అని చెప్పడము మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి మనల్ని రక్షించుటకు, విమోచించుటకు ఆయన చనిపోవలసి వచ్చిందండి. ఆయన ఎక్కువగా ఎందుకు వచ్చారంటే ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు. కాబట్టి ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనం మనం చూసినట్లయితే ఇంకొక మనిషి కూడా మరి ఆ ప్రభువుని, యేసు ప్రభు లోక రక్షకుని ఆయన తెలుసుకుంటాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే శతాధిపతి అంటే ఎంతో మంది మనుషులకి ఒక గొప్ప అధికారి ఈయన ఒక్కడే. శతాధిపతి అంటే శతం అంటే 100 మంది మనుషులకి ఒక గొప్ప అధికారి అన్నమాట. ఆయన కూడా ఏమంటాడంటే ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని దేవుని మహిమపరిచెను. ఎందుకంటే ఆ సమయంలో మనం ఏం చూస్తున్నామండి? ఇది ఎలాగ సాధ్యమైంది? ఒక శతాధిపతి ఎలాగ చెప్పగలిగాడు ఈయన ఒక నీతిమంతుడని దేవుని ఎట్లా మహిమపరచగలిగాడంటే ఆ సమయంలో దేశమంతా చీకటి, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అంతేకాకుండా శతాధిపతి అతనితో కూడా ఉన్న వారందరూ భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి ఈ నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. కఠినమైన మనిషిని కూడా దేవుడు ఏ స్థలమైనా,
ఏ పరిస్థితి అయినా ఆయన దర్శిస్తాడండి. దర్శించి అంత పొజిషన్ లో, అంత అధికారంలో ఉన్న వారిని కూడా ఆయన ఒక్క నిమిషము ఆయన వారి జీవితాలను మార్చి జీవము గల దేవుని తెలుసుకునే పరిస్థితి ఆయన దయచేస్తాడండి. ఇంతకు ముందు ఆయన రోమా శతాధిపతి, మరి ఎంతో అధికారంలో ఉన్న ఆయన మరి రోమా ప్రభుత్వంలో ఎంతమందిని హింసించాడో, ఎంతమందిని సిలువేయించాడో, అంత కఠినమైన మనిషి కూడా దేవుడు ఆ సమయంలో ఆశ్చర్యకార్యాలు జరిగించి రాతి గుండెలను పగలగొట్టే దేవుడు ఆయనండి. కాబట్టి ఆ సమయంలో కూడా ఆ శతాధిపతి యేసు ప్రభుని చూచి అక్కడ కొన్ని పరిస్థితులు జరగడం వలన, భూకంపం జరగడం వలన సూర్యుడు అదృశ్యరాయుడు, గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితులు అందరూ భయపడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ తెలుసుకున్నారు, నిజముగా ఈయన లోక రక్షకుడు, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని దేవునిని మహిమపరిచెను. దేవునిని మహిమపరిచెను. నీతిమంతులు కాబట్టే ఆ భయంకరమైన పరిస్థితి, మరి భూకంపము, సూర్యుడు అదృశ్యుడాయడము, గర్భాలయపు తెర నడిమికి చెరగడము ఇవన్నీ చూస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ హృదయాలు కరిగి నిజముగా నీతిమంతుడై ఉండెనని దేవునిని మహిమపరిచిరి. ఈ మనుష్యుడని అక్కడ యేసు ప్రభుని గురించి చెప్పడం కూడా మనము చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ప్రాణం విడుచుట చూచి మనకెదురుగా నిలిచున్న శతాధిపతి ఇలాగ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడని చెప్పాను. దేవుడు ఎందుకు ఆయన ఈ లోకానికి పంపించాడు, ఆయన ఎందుకు దేవుని కుమారుడై ఉన్నాడు, ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆయన సిలువేయబడడానికి జరిగిన పరిస్థితులను చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కాబట్టి అకస్మాత్తుగా ఏ కార్యాలైనా ఆ లోకరక్షకుడు మన ప్రభు అయిన దేవుడు ఆయన చేయగలనండి. అంతేకాకుండా ఆయన కొంతమంది జీవితాల్లో కూడా ఎక్కువ మాట్లాడకుండా ఒక్క మాటతోనే వారి జీవితాలను మార్చడము, వారి నూతన సృష్టి పొందుకోవడము, లోకరక్షకుని వాళ్ళు తెలుసుకోవడము మనము లేఖనములో మనం చూస్తున్నామండి. ఒక్క మాటతోనే ఎంతో మంది జీవితాలు ఆయన మార్చారండి. యోహాను సువార్త 4:18 మనం చూసినట్లయితే ఆ యొక్క సమరయ స్త్రీతో ఆయన ఏమంటాడండి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడున్నది నీ పెనిమిటి కాడు, నీ భర్త కాడు అని ఒక్క మాటతోనే చెప్పినప్పుడు ఆమె వెంటనే తన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క పరిస్థితిని తెలుసుకుని వెంటనే కుండను విడిచిపెట్టి మరి అక్కడికి వెళ్ళి అందరికీ లోక రక్షకుని పరిచయం చేయడము, ఆ ఊరు వారందరూ యేసు ప్రభుని తెలుసుకోవడం మనం అక్కడ చూస్తున్నామండి. అంతేకాకుండా మరి సౌలుగా ఉన్న ఆయన్ని యేసు ప్రభువు నీవు హింసించుచున్న యేసుని, ఒక్క మాటే నీవు హింసించుచున్న యేసుని అని మనం అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నామండి. అంతేకాకుండా మరి ఎంతో పెద్ద పొజిషన్ లో ఉన్న జక్కయ్యని లూకాసు వార్త 19వ అధ్యాయంలో నేడు నేను నీ ఇంటిలో ఉండవలసినది, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసినది. ఒక్క మాట ఆ మాట ద్వారా మరి ఆయన జక్కయ్య మరి రక్షణ పొందుకోవడము, యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించుకోవడము, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని యేసు ప్రభు చెప్పడము మనము లూకాసు వార్తలు మనము చూస్తున్నామండి. ఒక్క మాటతోనే ఆయన ఎంత అధికారంలో ఉన్న వారినైనను, ఏ పరిస్థితిలో ఉన్న వారినైనను వారి సొంత జ్ఞానం ఉపయోగించుకొని వారు తీర్మానములు చేసుకున్నా కూడా అటువంటి కఠినమైన పరిస్థితులు కూడా ఒక్క నిమిషంలో ఒక్క మాటతో దేవుడు వారి జీవితాలను మార్చి తన పనిముట్టుగా తన సాధనములుగా ఆయన వాడుకుంటాడండి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటంటే మనం అందరికీ తెలుసండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో ఏముంటుందంటే తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు.
సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఒక్కడేనండి జీవితాలను మార్చే దేవుడు. ఆయన ఎవరో అని మనం తెలుసుకునే స్థితిలో ఆయన తప్పకుండా ఆయన తీసుకొస్తారండి. దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయడకు, అయ్యో వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు ఈ లోకములో ఉన్నారే, సాతాను చెలరేగుతున్న రోజుల్లో నా బిడ్డలు జీవిస్తున్నారే, వీళ్ళని ఎలాగ కాపాడాలా, వీరు ఎలాగ జీవిస్తారని ఈ రోజు వరకు ఆయన తండ్రి దగ్గర ఆయన మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి. దుష్టు నుంచి వీళ్ళని కాపాడు ప్రభువానైనా, వీళ్ళు లోక సంబంధాలు కాదు తండ్రినైనా, వీళ్ళు నా బిడ్డలు ప్రభువానైనా అని దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన నాదుడు ఈ రోజు వరకు మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుటకు నిరంతరం ఆయన జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మొట్టమొదటిగా స్థానంలో ఆయన ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు చెప్తాడు. రెండవదిగా ఆయన నీతిమంతుడని చెప్తాడు. ఈయన నిరపరాధి రక్తము అని అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. మూడవదిగా ఇదే పిలాతు మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం చివరి భాగంలో మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, మీ రాజును ఎవరని తెలుసుకుంటాడండి? ముందేమో ఇదిగో ఈ మనుషులని మళ్ళీ ముందు తీసుకొచ్చి యేసుప్రభు తీసుకొచ్చి అక్కడ నిలబెడతాడు. తర్వాత నీతిమంతుడని భార్య కల ద్వారా నీతిమంతుడని తెలుసుకుంటాడు. మూడవదిగా మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అక్కడ అడుగుతాడు. అంతేకాకుండా చివరిగా ఆయన హృదయం కరిగించి దేవుడు ఆయన ఇదే యోహాను సువార్త 19వ వచనంలో ఒక పెద్ద బోర్డు, ఒక పెద్ద అంటే ఆయన అంత అధికారంలో ఉన్నాడు, ఆయన ఏదన్నా చేయగలడు, ఆయన ఏది చేసినా కూడా మనుషులు కూడా అది వద్దని చెప్పే పరిస్థితి కాదు అక్కడ. కాబట్టి అంత పొజిషన్లో అంత హై ర్యాంక్ లో ఉన్న ఆయన చేసిన కార్యం ఏంటంటే యూదుల రాజైన నజరేయుడు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. నేను వ్రాసినదేమో వ్రాసితిని అంటే నేను చేసేసాను ఈ కార్యాన్ని. ఏం చేశాను? ఆయన ఒక రాజుని తెలుసుకున్నాను. యూదుల రాజైన నజరేయుడు యేసు అను పై విలాసము వ్రాయించి మరి యేసు ప్రభు సిలువ మీద తల మీద పెట్టడం కూడా మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఇదే పిలాతు గొప్ప అధికారి, ఆయన ఏమన్నా చేయగలడు. ఆయన ఒక ఆర్డర్ పాస్ చేసేదాన్ని ఎవరు దాన్ని తిప్పలేరు. అటువంటి మనిషిని దేవుడు ముఖ్యముగా ఫస్ట్ ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు, రెండవదిగా నీతిమంతుడు అంటాడు, మూడవదిగా ఇదిగో మీ రాజు, యూదుల రాజైన నజరేయుడు యేసు అని తెలుసుకొని ఆయన అక్కడ సిలువ దగ్గర గొప్ప కార్యాన్ని ఆయన చేయడం మనము చూస్తున్నామండి. కాబట్టి ఏకగ్రీవముగా ప్రజలందరూ కేకలు వేస్తున్నా కూడా ఆయన అంత గొప్ప డిసిషన్ తీసుకుని రాజు అని తెలుసుకున్నాడండి. కాబట్టి ఇక్కడ మరి ఇంకొక కార్యం కూడా మనం చూస్తున్నాము. అదే మరి సిలువ దగ్గర కుడివైపున ఎడం వైపున ఇద్దరు దొంగలున్నప్పుడు కూడా మరి అక్కడ ఎటువంటి వారినైనా ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన మాట్లాడే దేవుడు, తన కార్యాలు తను జరిగించుకొని తన్ను తాను ప్రత్యక్షపరచుకునే యేసు ప్రభువు. కాబట్టి ఆ సిలువ మీద ఉన్న దొంగలు కూడా ఒక్క మాటతో మరి ఒక దేవుని హృదయం ఆయన హృదయం కరగడము, ఆయన ఎవరో లోకరక్షకుడు అని తెలుసుకోవడము, తప్పకుండా ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకోవడము ఆ దొంగ గ్రహించినప్పుడు నేడే యేసు ప్రభు అన్న మాట, రేపు కాదు ఎల్లుండి కాదు, లేకపోతే నువ్వు బాప్తిసం తీసుకునిరా, నువ్వు పాపాలు ఒప్పుకునిరా అని యేసు ప్రభు చెప్పలేదండి. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని యేసు ప్రభు ఆయన తన రాజ్యానికి తీసుకున్నట్టు మనం చూస్తున్నామండి. కాబట్టి పాపి, ఒక గొప్ప ఘోర పాపి మరి సిలువ మీద దొంగ ఉన్నప్పుడు, దొంగ అని పేరున్నప్పుడు మరి ఎన్నో దొంగ కార్యాలైనా చేసి ఉంటాడు, ఎన్నో ఘోరమైన కార్యాలయం చేసి ఉంటాడు. కాబట్టి అటువంటి ఘోర పాపిని పరిశుద్ధుడుగా దేవుడు మార్చి తన రాజ్యములో దేవుని యొక్క రాజ్యమును సంపాదించుకోవడము మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఎంత కఠినమైన వారిని కూడా ఆయన మార్చే దేవుడండి. అంతేకాకుండా మరి యేసు ప్రభుతో కూడా ఎంతో మంది ఆయనతో తిరిగారు, ఆయన పెట్టిన భోజనము తిన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశారు. కానీ ఆ సమయంలో కూడా ఒక్కరు కూడా అక్కడ సిలువ దగ్గర లేకుండా ఆయన కొరకు ఏడవడం కూడా మనము
చూస్తున్నామండి. కాబట్టి ఎవరు లేకపోయినా కూడా ఆయన కొంతమంది ద్వారా, వేరే వాళ్ళ ద్వారా ఆయన తన కార్యాలను ఆయన జరిగించుకుంటాడండి. ఇదే లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి అరమితి అయిన యోసేపును మనము చూస్తున్నాము. అరమితి అయిన యోసేపు ఆయన యేసు దేహమును తనకిమ్మని ఎవరిని అడుగుతాడండి? ఆ గొప్ప అధికారి, ఒక గొప్ప కమాండర్ పిలాతును అడుగుతాడు. పిలాతు కూడా సెలవిస్తాడు. పిలాతు సెలవిచ్చెను అని మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఏ సమయమైనా ఆయన తన బిడ్డల్ని వాడుకుంటాడు. వాళ్ళు ఎవరైనా కూడా, మరి ఆ కొత్త మనుషులైనా కూడా, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు చూడకపోయినా కూడా అటువంటి వారిని కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి తన మహిమార్థమై వాడుకొని, మరి వారి పేర్లు మరి జీవ గ్రంథంలో రాసినట్లు వారు చేసిన కార్యాలు మనము ధ్యానించుకోవడానికి ఆ గొప్ప దేవుడు మనకి గొప్ప తరుణాన్ని మనకు దయచేశారండి. అంతేకాకుండా ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 38-40 వరకు చూసినట్లయితే నికోదేము, ఈ నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ నికోదేము ఎప్పుడు వస్తారండి? ఆయన రాత్రి వేళ. ఎందుకంటే ఆయన యూదులకు భయపడిన ఒక పిరికివాడు, ఒక పిరికివాడుగా మనం చూస్తున్నాము. ఎంతో భయము, ఎంతో అయ్యో ఏమనుకుంటారు, నన్ను ఏం చేస్తారు అని రాత్రి వేళ అక్కడ వస్తారండి. ఆయన వచ్చి, ఆయన ఒక మత బోధకుడు వచ్చి యేసు ప్రభువుని ఒక మాట అంటాడండి. క్రొత్తగా జన్మించాలంటే ఏమి చెయ్యాలా అని అడిగినప్పుడు అక్కడ మనం యేసు ప్రభు ఇచ్చిన జవాబు, ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా అని మనము అక్కడ చూస్తున్నాం. కానీ ఈ నికోదేము యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు దగ్గర సెలవు అడిగాను. అంత పిరికివాడు మరి రాత్రిపూట వచ్చి ఆ పిలాతు దగ్గర, అంత అధికారి దగ్గర యేసు ప్రభు దేహాన్ని అడిగినట్లు మనం చూస్తున్నామండి. పిలాతు కూడా మరి సెలవిచ్చాడు. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆయన సుగంధ ద్రవ్యములను పూసి నారబట్టలను చుట్టి మరి యేసు ప్రభుని తీసుకెళ్లడం కూడా మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఆయన శిష్యులు మాత్రమే కాదు, ఆయన దగ్గర అద్భుత కార్యాలు సూచక్రియలు పొందుకున్న వారు మాత్రమే కాదు, ఆయన దగ్గర స్వస్థ పొందుకున్న వారు మాత్రమే కాదండి, ఎవరినైనా ఏ సమయమైనా ఆయన తన మహిమార్థమై వాడుకుంటాడు. వారి హృదయాల్లో కరిగిస్తాడు. ఆ లోకరక్షకుని తెలుసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి దయచేస్తాడండి. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదే లూకా సువార్త 23వ అధ్యాయంలో, గత మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మధ్యాహ్నము పల్లెటూరులో ఆయన యేసు ప్రభుని అక్కడ సిలువ మీద తీసుకుని వెళ్లే పరిస్థితుల్లో మరి పల్లెటూరు నుంచి వస్తున్న ఒక కురేనుడైన సీమోను ఒకని పట్టుకొని, మరి శిష్యులు ఎంతో మంది ఉన్నారు, మరి అద్భుత కార్యాలు మహత్కార్యాలు పొందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఆ సమయంలో పల్లెటూరు నుంచి వచ్చిన కురేనుడైన సీమోను పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఎంత గొప్ప భాగ్యం అండి ఆ కురేనుడైన సీమోనుకి. మరి యేసు ప్రభు యొక్క సిలువను కూడా మోయడానికి ఆ గొప్ప భాగ్యాన్ని మరి అతడు పొందుకున్నాడండి. కాబట్టి ఇక్కడ మనము అరమితి అయిన యోసేపుని, నికోదేముని, కురేనుడైన సీమోను, మరి వారు ఎవరో, మరి ఏ అద్భుత కార్యాలు వాళ్ళ దేవుని దగ్గర నుంచి పొందుకోలేదు. ఆయన కూడా ఆ సమయాల్లో, ఆ పరిస్థితుల్లో ఆయన ఎవరినైనా ఆయన వాడుకుంటాడండి. తన మహిమార్థమై తన బిడ్డలకి ఆయన గొప్ప కార్యాలను చేస్తారండి. కాబట్టి అంత గొప్ప రక్షకుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడండి. ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని దారిపోసాడు. ఈ రోజు వరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఒక రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువులుగా ఆయన మన మధ్య ఉన్నాడండి. అంతేకాకుండా తన పని కొరకు ఎవరినైనా ఎక్కడైనా ఆయన వాడుకుంటాడండి. ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే జైలు అధికారి. అంతేకాకుండా తండ్రి చిత్తము నెరవేర్చుటకు దేవుడు ఆయనకు ఒక శరీరమును అమర్చి ఉన్నాడు. తన ప్రణాళికలు నెరవేర్చుటకు ఎంత గొప్ప వారినైనా ఆయన వాడుకుంటాడండి. అంటే పిలాతు ఒక పెద్ద గవర్నమెంట్ అఫీషియల్ అయినా కూడా తన ద్వారా కాదు, తన భార్య కల ద్వారా నిజముగా ఈయన దేవుని కుమారుడని ఆయన తెలుసుకుంటాడండి. కాబట్టి తన సొత్తుగా చేసుకోవడానికి ఎంత కఠినమైన వారిని కూడా ఆయన దర్శిస్తాడండి. మరి సౌలుని దర్శించాడు, జక్కయ్యని దర్శించాడు. నేడు నీ ఇంటికి రక్షణ అని అక్కడ
తెలియజేస్తున్నానండి. నిజమేనండి. లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా కూడా, ఎంత పొజిషన్ లో మనం ఉన్నా కూడా, రక్షణ లేకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థమండి. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన తన ప్రాణాన్ని ధారపోసిన వలన మా దేవుడు మనకు ఉచితమైన రక్షణ ఆయన దయచేశాడండి. కాబట్టి ఆ రక్షణను మనము స్వీకరిస్తూ జీవించినంత కాలము భయముతో వణకుతూ దాన్ని కొనసాగించినట్లయితే తప్పకుండా తన రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసుకుంటాడు. తనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఈ రోజు వరకు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తనకు విరోధులైన వారిని ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా, అసాధారణమైన కార్యాలైనా చేయగలడండి. కాబట్టి ఈ పిలాతుని మనం చూసినట్లయితే, ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పిన ఆయన నీతిమంతుడని తెలుసుకుంటాడు. తర్వాత ఒక రాజు అని ఆయన తెలుసుకుంటాడండి. తన రాజ్యములో ఎంత ఘోర పాపినైనా పశ్చాత్తాప హృదయంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన అంగీకరిస్తాడండి. కాబట్టి ఆ శిలువ మీద ఉన్న దొంగకు కూడా ఎంత గొప్ప భాగ్యాన్ని మరి దేవుడు దయచేశాడండి. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే తన 3 కార్యాలు ఆయన మానవుని జీవితంలో చేయగలడండి. ఈ వాక్యములో, ఈరోజు ధ్యాన వాక్యములో ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పిన పిలాతు జీవితంలో, ఆయన మానవుని జీవితంలో, ఆ లోకరక్షకుడు మానవుని జీవితంలో ఏ కార్యాలైనా ఆయన చేయగలడు. తన పని కొరకు, తన మహిమ కొరకు, తన రాజ్యము కొరకు, తన మహిమ కొరకు, తన పని కొరకు, తన రాజ్యం కొరకు ఆయన ఏ కార్యాలైనా చేయగలడు. ఎలాగైనా ఆయన వాడుకుంటాడు. తన నామ మహిమార్థమై తన ప్రజలను ఈ లోకములో ఆయన జీవింపజేసి ఆయన కృపా సమాధానములు ఎల్లప్పుడూ ఆయన దయచేస్తారండి. ఆయన ఒక్కడేనండి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి ఈ రోజు వరకు ఆయన మన పక్షం ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి విషయములో నాదా తండ్రి ఆయన మొరపెట్టుకున్నప్పుడు ఇదిగో నేనున్నానైనా మనకి వాగ్దానం దయచేస్తానండి. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఉన్నాడు. కాబట్టి త్వరలో రానయ్యన్న దేవుని, త్వరలో ఆయన కలుసుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరో అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా సర్వసత్యంలోని మనం నడిపిస్తాడు. మన విశ్వాసం అభివృద్ధిపరచుకోగలము. ఆయన కొరకు మనం చేయవలసిన కార్యాలు చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని బలపరిచి తన కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.